అట్టుంటే ఏదో ఓటు నిలబడినట్టు చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం అవినీతి చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం అవినీతి చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని అవినీతి చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. అవినీతి చేసిన వాళ్ళపై వెంటనే అవినీతి చేసిన వాళ్ళపై వెంటనే అవినీతి చేసిన వాళ్ళపై వెంటనే దగ్గర నిలబడు. భక్తస్తులు ఎన్ఆర్జీఎస్ పథకం కింద జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నాం. నల్లగొండ మరియు శంకవరము గత ప్రభుత్వంలో 2020-21లో మంజూరైన ఎన్ఆర్జీఎస్ పథకం కింద కాంపౌండ్ వాల్ కింద మంజూరై అప్పటి గవర్నమెంట్ లోనే అప్పుడున్న కాంట్రాక్టర్లు ఆ వర్క్ చేసి ఆ డబ్బులు తీసుకున్నారు. మళ్ళీ ఏం జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్కీమ్ మారుస్తుంది అనమాట. ఏది ఇప్పుడున్న ఎన్ఆర్జీఎస్ ని వికసిత్ భారత్ స్కీమ్ కింద మారుస్తున్నప్పుడు ఏం జరిగిందంటే టార్గెట్స్ సీఎం గారి ఆదేశాల మేరకు విపరీతమైన టార్గెట్స్ ఉండడం వల్ల ఆ మెటీరియల్ కాంపోనెంట్ కానీ లేబర్ కాంపోనెంట్ కానీ తొందరగా చేసేసి ఆ టార్గెట్ అచీవ్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు సృష్టించమని చెప్తే దాంట్లో భాగంగా అవుట్ సోర్స్ ఎంఈఓ ఆఫీసులో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ వ్యక్తి ఆయన సొంతంగా నిధులు సృష్టించుకున్నాడు అనమాట. ఈ అవకతవకలను ఉపయోగించేసి ఆయన ఎలా సృష్టించుకున్నాడంటే అప్పట్లో గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన వర్కులన్నింటినీ ఇప్పుడు మేము కంప్లీట్ చేసినాం. ఎందుకంటే ఒకసారి ఒక వర్క్ జరిగినప్పుడు మళ్ళీ అది జరగనట్టు ఎన్ఎస్ కింద చూపించేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన జియో ట్యాగింగ్ భువన్ యాప్ ను కూడా మోసం చేసే స్థాయికి వీళ్ళు వచ్చారంటే వీళ్ళు ఎంత మేరగా ఆలోచన చేస్తుంటారు చూడండి. ఎంపీడీఓ గారిని కూడా తప్పుదోవ పట్టించేసి ఈ నిధులు విత్డ్రా చేస్తున్నారంటే ఇంక ఎంత ఆలోచన విధానంలో ఉంటారు చూడండి. ఒక ఎంఈ ఆఫీస్ లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వాళ్ళ భార్య పేరు మీద ఈ నిధులు విత్డ్రా చేశారు. కాబట్టి అలా విత్డ్రా చేసిన అధికారి పైన వాళ్ళ భార్య పైన చేశారు కాబట్టి వాళ్ళ పైన కఠిన చర్యలు అంటే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ సంబంధించిన స్టాంపులు దుర్వినియోగం చేస్తున్నారు, కలెక్టర్ పవర్ ని దుర్వినియోగం చేశారు. ఈ పథక సంచాలకులు ఎవరైతే ఉంటారో పీడీ ఆయన పేరు మీద కూడా ప్రొసీడింగ్స్ దుర్వినియోగం చేశారు. కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని రెండు గ్రామ ప్రజలు కూడా మేమందరం కూడా రెండు గ్రామాల తరపున రెండు గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో 2000 మంది ప్రజలు కోరుకుంటున్నాం. గ్రామం 2021లో నాడు నేడు కింద వర్క్ జరిగింది 6 లక్షల చిల్లర. అది వచ్చేసి లెక్కల విజయభాస్కర్ రెడ్డి వర్క్ చేశాడు. అప్పుడు పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కోడూరు ఆదిలక్ష్మణ పేరు మీద 2 ఎంబుక్లు తయారు చేసుకొని బిల్లు 13 లక్షల రూపాయలు తెచ్చుకున్నారు. అతనికి బ్యాలెన్స్ ఉందా లేదా అనేది మాకైతే తెలియదు. కానీ అతను వచ్చేసి అతను కోడూరు ఆదిలక్ష్మి భర్త వచ్చేసి ఇక్కడ మన వింజమూరు ఎంఈఓ ఆఫీసులో జాబ్ చేస్తాడు. ఆయన జాబ్ చేస్తాడు. ఆమె వచ్చేసి ఎవరు కోడూరు రాజలక్ష్మి. మాకు ఇంతవరకు అసలు మా ఊర్లో ఆమె ఎప్పుడు వర్క్ చేసింది కూడా మాకు అసలు తెలియదు. అసలు వర్క్ చేయలేదు మా ఊర్లో. మా ఊరికి అసలు మా ఊర్లో 2021లో అప్పుడు మా మరదలు స్కూల్ చైర్మన్. ఇప్పటికి స్కూల్ డ్రైవర్లను అడిగితే హెడ్ మాస్టర్లను అడిగితే మాకు అసలు ఏ రామా మాకు తెలియదు అంటున్నారు. నెల్లూరు పోయేసి ఆ సార్లను అడిగితే మా సంతకం కాదంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎంబుక్లు ఈ 2021లో చేసినట్టు ఇప్పుడు మళ్ళా కొత్తగా 2 ఎంబుక్లు చేసుకుని ఒకే వర్క్ మీద 2 ఎంబుక్లు చేసేసి 40 బి ఒక ఎంబుక్, 40-13 ఒక ఎంబుక్ కోడూరు రాజలక్ష్మి అన్ని 40 చేసేసుకుని ఆఫీసర్ల కాడికి మేము పోతే వాళ్ళు అసలు ఈ ఆఫీస్ ఎక్కడుందని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. తగిన చర్యలు తీసుకొని దీని మీద కోరుకుంటున్నాం మేము. అసలు కాంట్రాక్టర్ ఎవరు, అసలు ఎవరికి బ్యాలెన్స్ ఉంది, ఎవరికి అమౌంట్ ఉంది, ఇది అసలు మాకే తెలియలేదు. కానీ అవినీతి చేసే వాళ్ళని వెంటనే అరికట్టాలని మేము ప్రత్యేకంగా అధికారులని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మామూలు దయించి ఏం చేస్తారో మాకు తెలీదు. అధికారు 2021లో చేసింది మళ్ళీ 2 బిల్లులు చేసిండ్రు. అసలు మేము బిల్లులు చేసిన వాళ్ళకే డబ్బులు రాలే. వెంటనే దాన్ని అమలుపరిచి మామూలుగా అధికారులు చర్య తీసుకొని ఏ కేసు పెట్టాలన్నా పెట్టి వాళ్ళు చేస్తే మంచిది. మామూలు కాంపౌండ్ వాళ్ళు కట్టిండ్రు, దాంట్లో 2 మాటలు బిల్లు చేసిండ్రు. అది ఏం చేయాలంటే అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి. అధికారులు తీసుకునే పక్షంలో పై అధికారులు ఉంటారు, వాళ్ళకు కూడా మేము తెలియపరుస్తాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అది ఖచ్చితంగా ఇతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి. ఫోర్జరీ బిల్లులు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు డ్రా చేసిండ్రు. కట్టిన వాళ్ళు
మామూలు విజయభాస్కర్ రెడ్డి, లెక్కల విజయభాస్కర్ రెడ్డి. లెక్కల విజయభాస్కర్ రెడ్డి.